హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు రౌడీ బేబీ వేదశ్రీ ఛానల్. డైలీ టిఫిన్ రొటీన్గా ఇడ్లీ దోశ వడ ఇంకా ఉప్మాలు తిని బోర్ కొట్టిందా? మీకు కూడా నాలాగా అయితే డిఫరెంట్గా ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసేద్దామా? వెయిట్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసేయండి. మరి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇదేంటి నల్లగా ఉంది అనుకుంటున్నారా? లోపల మాత్రం గ్రీన్ కలర్లో ఉంటుందండి. ఇదే అవకాడో ఫ్రూట్. లోపల మాత్రం పెద్ద పెక్కు ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా కట్ చేసి తిప్పుతూ ఈ చిన్న ట్రిక్ పాటిస్తూ కోసేయండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్పూన్తో అవకాడో ఫ్రూట్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మధ్యలో రౌండ్గా ఉన్న పిక్క మాత్రం పారేయండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ కోసం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నెక్స్ట్ 2 or 3 ఎగ్స్ తీసుకోండి. ఇంకా చీజ్ కూడా తీసుకోండి. ఈ అవకాడో ఎగ్ స్క్రాంబుల్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవకాడో, ఎగ్, చీజ్ ఉంటే చాలండి. చాలా సింపుల్గా 5 minutesలో చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ 3 ఎగ్స్ని పగలగొట్టి లోతుగా ఉన్న ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో ఎగ్స్ని బ్లెండ్ చేసుకోండి, లేదంటే నార్మల్గా స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. హ్యాండ్ బ్లెండర్తో అయితే ఈజీగా అయిపోతుంది. ఒక 5 minutes హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ లేదా బటర్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం బీట్ చేసుకున్న ఎగ్ మిక్చర్ని ప్యాన్లో వేసుకోండి. ఒక 5 minutes ఆగి నెమ్మదిగా ప్యాన్కి అంటుకోకుండా కలపాలి. కలుపుతున్నప్పుడే చిన్న చిన్న పీసెస్ లాగా సెపరేట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు డైలీ బాయిల్ ఎగ్స్ తిని బోర్ కొడుతుంటే ఇలా ఎగ్ స్క్రాంబుల్ చేసుకొని కూడా తినొచ్చు. సింపుల్గా 5 minutesలో అయిపోతుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు బ్లాక్ పెప్పర్, సాల్ట్ వేసుకోండి. ఎగ్ స్క్రాంబుల్లో సాల్ట్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలపండి. నెక్స్ట్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న అవకాడో ఫ్రూట్ని వేయండి. తర్వాత చీజ్ స్లైసెస్ని కట్ చేసుకొని వేసుకోండి. 5 minutesలో చీజ్ మెల్ట్ అవుతుంది. ఎగ్ స్క్రాంబుల్, అవకాడో, చీజ్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిపి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్లో వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి. నచ్చిందా అవకాడో ఎగ్ స్క్రాంబుల్? చూడడానికి కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ టేస్ట్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ.